హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నా వీడియోలు ఎలా ఉన్నాయి? నచ్చుతున్నాయా మీ అందరికీ? నా వీడియోలు నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. లాస్ట్ దాకా చూస్తే కదా మీకు నేను ఏమైనా చెప్పేది అర్థమయ్యేది. నా ఫ్లాష్ బ్యాక్ కానీ, ఎవరిదైనా స్టోరీ కానీ, ఇంకా జరుగుతున్న స్టోరీలు కానీ నేను ఏదైనా చెప్తే మీకు అర్థమయ్యేది. అందుకని నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఏంటంటే, ఎవరు తీర్చలేనిది మనల్ని అప్పగిస్తారు మన భర్తకి తల్లిదండ్రులు, వాళ్ళు కూడా తీర్చలేరు. అట్లాంటి సంతోషాలు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. తీర్చలేరు. ఎందుకంటే మనకు చదువున్నా లేకపోయినా, అందంగా ఉండా లేకపోయినా, మనము పని చేసినా చెయ్యకపోయినా మనల్ని బాగా ప్రేమించేది ఎవరు ఫ్రెండ్స్? మన కన్న తల్లి మాత్రమే. అందంగా లేకపోయినా మనల్ని ముద్దు పెట్టుకునేది. మనం పనికి పోకపోయినా కానీ కోపం వచ్చి అరిచినా మన కడుపు నింపిద్ది. ఎవరన్నా ఏమన్నా అంటే కూడా నా పిల్లల్ని అంటారా, నా అనే మాట మన తల్లి మాత్రమే అనిద్ది, మన తండ్రి మాత్రమే అంటాడు, ఇంకా ఎవరు అనరు. ఒక్కోసారి భర్త కూడా ఏయ్ అనే తట్టు కూడా ఉంటాడు. నా భార్య అని అందరికి చెబుతాడు, ఆయన కోపం వస్తే కూడా చెప్పడం. కానీ కోపం వచ్చినా కానీ తల్లి మాత్రం నా కూతురేనయ్యా నన్ను అంటుంది అనే ఒక బెస్ట్ అయిన మాట, గుడ్ అయిన మాట, హృదయంతో వచ్చే మాట కన్న తల్లి మాత్రమే ఫ్రెండ్స్. మీకు నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. నా స్టోరీ కొంచెమే చెప్తా, ఎక్కువ చెప్పను. ఎందుకంటే మా మమ్మీకి నేను చాలా వీడియోలో పోస్ట్ చేశాను. 6 పిల్లలమి. కష్టజీవి మా మమ్మీ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి మీద ప్రేమ, మమకారం నాకు చాలా ఎక్కువ. కానీ నా కూతుళ్ళు లేరు. ఉంటే నాకు కూడా ఉండేదేమో తెలీదు. మా అమ్మకైతే డబల్ అమితమైన ప్రేమ నా మీద. అయితే దూరం సంబంధాలు వచ్చినా కానీ ఇవ్వకుండా ఇంటి ముందే ఇచ్చుకుంది. ఇంటి ముందు 2 కొడుకులని ఇస్తే బాగా ఇచ్చింది. ఎట్లా ఆలోచనలు. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని అని మా అమ్మ చాలా ఆశతో నన్ను ఆ ఇంటికి ఇచ్చింది. కానీ భర్త మంచోడే, అత్తమ్మ అయితే ముసలమ్మ బాగానే చూసింది. బాగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ మేమైతే. కానీ పిల్లల వల్ల పుట్టేటప్పుడు ఎవరికైనా కష్టాలు సహజం కదా. చిన్నపిల్లలప్పుడు ఆ కష్టాల్లో అసలుకి తట్టుకోలేని కష్టాలు. ఒక బాబుకి రోషణాలు అయితే, ఒక బాబుకి జ్వరం అయితే, ఒక బాబుకి గెడ్డలు. ఇట్లా ఎప్పుడు చూడు హాస్పిటల్కి. మా హస్బెండ్ పని చేసిన డబ్బులు తేవాలి, హాస్పిటల్కి పెట్టాలా. చెవిలో గింజలు ఉంటాయి, తింటాం, ఖర్చులకు కావాలా. ఎట్లుంటే మా అమ్మ అనేది ఏందమ్మా నేను ఎట్ట చూసుకుందాం అనుకున్నాను, ఎట్టగా కష్టాలు ఏందమ్మా అనేది. మా అమ్మ కూడా చేయూత ఇచ్చేది, చాలా చేయూత ఇచ్చేది. మా అమ్మ చాలా హెల్ప్ చేసింది మాకు. ఏంటంటే ఆమెలో ఉన్నంతలోనే స్తోమతకే తగ్గట్టుగా ఇచ్చింది మా అమ్మ మాకు. అప్పట్లో ఏముందండి, 10 రూపాయలు ఇచ్చినా కానీ చాలు. ఎందుకంటే అంకులకు కూడా 30 రూపాయలు కూలే కాబట్టి 10 రూపాయలు మా అమ్మ హెల్ప్ చేసిన చాలు అనిపించేది. చాలా హ్యాపీగా పొద్దున్నే పిల్లలకు వచ్చి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోమని 1 రూపాయి ఇచ్చేది. అట్లా హెల్ప్ చేసింది. ఎందుకంటే రూపాయికి 4 ఇడ్లీలు వచ్చాయి. 4 ఇడ్లీలు తెస్తే పిల్లలకి 3 సరిపోయి, నాకేమో ఏట కానిపోయి అట్ట శ్రమలు ఉండేవి, బాగా కష్టాలు. అయినా దేవుడు నన్ను ఇప్పుడైతే కష్టాలు ఏమీ లేకుండా చేశాడు. అది కూడా ఎలా దేవుడి మీద భారం వేయాలా, మనం కష్టపడాలా. మనం కష్టపడకుండా ఇతరులకు చేయి జాపుతూ అప్పులు అడుక్కుంటూ ఆ అప్పులు తీర్చలేక
ఆ కీడు మనకే రగులుకుంటూ ఉండే కన్నా ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఆ, పని బాట చేయకుండా స్వామరిపోతుల వలె కూర్చుంటే మన కాపురాలు ముందుకు పోవు. మన ఫ్యామిలీ మనము బాగుండాలంటే మనం కష్టపడాలి, మన భర్త కష్టపడాలి. అప్పుడే మన ఫ్యామిలీలు, మన పిల్లల చదువులు కంప్లీట్గా మంచిగా అవుతాయి ఫ్రెండ్స్. నేను నిజం చెప్తున్నా. నేనైతే చాలా కష్టపడ్డా, నా భర్త చాలా కష్టపడ్డాడు. పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చాం. మీరు కూడా అలాగే పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి అంటే మన తల్లిదండ్రుల కోరికలు చాలా ఉండి మనల్ని అభివృద్ధి చేశారు. అలా మన పిల్లల్ని మనం అభివృద్ధిలోకి పెట్టాలి అంటే మనం మట్టికి కష్టపడాలి. కష్టపడండి. ఎందుకంటే పెద్ద చదువులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు వేస్తారు, పెద్ద పెద్ద ఫీజులు కడతారు. మనకంటూ ఒక డిస్కౌంట్ కాలేజీలు కూడా ఉన్నాయి కదా, ఇట్లా కూడా చేర్చుకోవచ్చు. పిల్లల్ని చక్కగా అన్యోన్యతగా చదివించుకోండి ఫ్రెండ్స్. మంచి పొజిషన్లోకి తెండి. ఎందుకంటే చాలామంది పొలం పనులు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దారి తప్పకుండా క్రమబద్ధకంలో పెంచండి, పెంచి పెద్దవారిని చేయండి. ఎందుకంటే కొంతమంది 7th క్లాస్ ఇటు చదివి డిస్కౌంట్ అయ్యి బేల్దార్ పనులు కానీ పొలం పనులు కానీ, పల్లెటూరులో ఉంటే కూడా పొలం పనులకు వెళ్తారు. అలా వెళ్ళేవాళ్ళు కూడా చిన్నతనంలోనే ఈ గుట్కా తాగుడు అనే అలవాట్లకు పాల్పడకుండా అట్లాంటి వాటికి దూరంగా పెట్టి మనం చెప్పే ప్రేమ మాటలే మన ఆర్థికాన్ని వాళ్ళకి అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటే వాళ్ళు ఎసుంటి అలవాట్లకి లోబడరు. మనం గొప్పలు చెప్పామనుకో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు. అవి నువ్వు అప్పు తీస్తున్నావా ఎక్కడన్నా ఉంటే అప్పు చెప్పాలా. చిన్నపిల్లలకు కూడా చూడనానా మనకు లేక పలానా చాట అప్పు తీసుకున్నావా అవి తీరవాలా అని చెబుతుంటే వాళ్ళకు ఒక బాధ్యత, ఒక బరువు, ఒక భయం కలిగింది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా కానీ అలా చెప్పకుండా చేసి నేనున్నానులే అని చేసి అన్ని భారాల్లో మోసే భారం తల్లి ఎక్కువ పడిద్ది, తండ్రి కన్నా కూడా. ఆ తల్లి ఇవన్నీ నాకు తెలియదు, ఇట్లా అవుతుంది అనుకోలేదు అనే కన్నా ముందుగా ఇన్ఫార్మ్ చేసుకుంటూ బిడ్డలకి భర్తకి సుఖ సంసారంలో ముందుకు సాగిపోతుంటే మన ఫ్యామిలీ 3 పువ్వులు 6 కాయలు అంటారు చూడు. 3 పువ్వులు పుట్టి 6 కాయలు, అలా 7 కాయలు 10 కాయలుగా పండించుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడందే రూపాయి రాదు. అదే లలిత జ్యువెలరీ అని కూడా అంటాడు కదా, ఎంత కష్టపడితే వస్తున్నాయమ్మా మీ పైసలు, కష్టపడందే రూపాయి రాదు, మీ ఆదా చేసుకోండి అంటాడు కదా. ఆయన ఇస్తాడో ఈడో తెలియదు కానీ బంగారం మాటల్లోనైతే కొంచెం నీతి ఉంది. ఆయన బంగారం ఇస్తాడో ఇవ్వడో తెలియదు. నేను కూడా పోయాను, ఒక 16 గ్రాములు మాత్రమే కొన్నాను లలిత జ్యువెలరీలో. ఎందుకంటే ఈక్వల్ రేట్లే ఉండయి, ఆడేమి ఎక్కువ తక్కువ లేవు. ఆడుండే రేట్లు ఆడే ఉండయి. కాకపోతే కొంచెం ఫరక. నేను వేరే షాప్లోకి వెళ్ళి అడిగాను, ఆ లలిత జ్యువెలరీ కూడా అడిగితే ఒక 1000 రూపాయలు అట్ట వచ్చింది అంతే, పెచ్చేమి లేదు. మీరు కూడా ఒకవేళ తెచ్చుకోవాలి అనుకుంటే ఏ షాపులోనైనా తీర తీసుకునేటప్పుడు తగ్గియమంటే తగ్గిస్తారులే, తగ్గికుండా ఏమంటారు, అట్లా తగ్గిస్తారు. ట్యాక్సీలు వేస్తారు, ఆడైనా ఉండయి. అట్ట చెప్తున్నా, ఊరక అట్ట చెప్తున్నా, ఉదాహరణగా చెప్తున్నా. లలిత జ్యువెలరీలో కూడా ఆయన అలా చెబుతాడు కానీ డబ్బు ఆదాయం చేసుకోండి అని, ఆయన ఇచ్చే రేట్లు ఆయన ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఆయన ఫాలో అయినా పర్వాలే, మంచి మాటల్లో నన్ను ఫాలో అయినా పర్వాలే, మీకు మీరు ఫాలో అయినా పర్వాలే. ఎందుకంటే మీకే జ్ఞానం ఉంటే మరీ మంచిది. ఇతరులు చెప్పిన మాటలు కూడా వినాలి. కొన్నిసార్లు చూడు, మనము కొన్ని సినిమాలు చూస్తాము, కొంచెం నీతిని తీసుకుంటాం దాంట్లో. కొన్ని సినిమాలు చూస్తాము, దీంట్లో చెడు ఉంది అంటే వదిలేస్తాం. అలా మంచి చెడు మీ నిర్ణయాల్లో తీసుకొని మీరు వదిలేసినా మీరే, తీసుకున్నా మీరే. అయితే మట్టుకి తల్లిదండ్రుల బాధ్యత బిడ్డలకి తల్లి మీద ఎక్కువ భారం ఉండేది కాబట్టి తల్లి అనే పదాన్ని ఆ మాతృమూర్తిలాగా మనం భావించిన తల్లి మన తల్లి. అలా మనం కూడా మన బిడ్డలకి కావాలని నా ఆశ, నా ఆకాంక్ష ఫ్రెండ్స్. నా ఆకాంక్ష అని అనొచ్చో లేదో తెలియదు, నా ఆశ. మీరు కూడా అలా ఆశగా తృప్తి పడండి పిల్లల విషయంలో. ఎందుకంటే
నేను చాలా సంతోషపడతా మా అమ్మ విషయంలో. అలాగని నా పిల్లలు కూడా సంతోషపడాలని, ఎందుకంటే ఇప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చింది, మా అమ్మ జ్ఞాపకాలన్నీ నా మధ్యలో ఉండి, రేపు నా పిల్లలకు కూడా ఉండాలి కదా నా జ్ఞాపకాలన్నీ. మా అమ్మ కూడా ఇలా కష్టపడి మమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది, ఉద్యోగాలు తెచ్చిందని, అలాగే మన పిల్లలకు ఉండాలని నేను అనుకుంటున్నా. మీ పిల్లలకు కూడా ఉండాలని మీరు అనుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమీది ఆకలికి, అమ్మ ముద్ద కన్న వేరే ముట్టలేదు ఆకలికి. దేవతంటి అమ్మ నీవే కోవెలే బిడ్డలకి, బువ్వ పెట్టి బుజ్జగించే అమ్మదే అందరికీ. అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనే, బువ్వ పెట్టి బుజ్జగించే మా అమ్మే తీయని ముద్దులోనే పొద్దుపోయే. కంటి నిండా నిదరోలే చంటి పాడే జోలలో, జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, వెన్నెలలో తేనెలలో కడిగిన ముత్యములే. ఎలా ఉంది సాంగు? తల్లి మీద సాంగు. మీకు కానీ నచ్చితే నా వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్.